నిన్న బట్టబయలైన ఒక భయంకరమైన వాస్తవం, చాలా బాధాకరమైన వాస్తవం. ఒంటిమిట్ట మండలానికి చెందిన సుబ్బారావు గారి కుటుంబం వైసీపీ నేత వాళ్ళ ప్రాపర్టీని, ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం వలన వారు కుటుంబం, ఆయన భార్య, ఆయన చిన్న కూతురు ముగ్గురు కలిపి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వార్త గురించి మీరు ఏం చెప్తారు? ఈ వార్త విన్నప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఏంటంటే సమాజం ఎటుపోతూ ఉంది, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయని విన్నాం. కానీ చాలా వరకు చాలామంది చెప్పుకోలేక, కొంతమంది బయటపడక ఈ విధంగా పరువు కోసం ఈ విధంగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో న్యాయం చేశా, నా బీసీలకు న్యాయం చేశా అంటాడు. ఈరోజు చనిపోయింది ఎవరో తెలుసా అండి? ఒక పేద చేనేత కుటుంబం. ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళ వృత్తి పనులు చేసుకొని వాళ్ళు బతికే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏదో కష్టపడి ఒక భూమి సంపాదించుకున్నారు. ఏంటంటే భూమి అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఎంతో కష్టపడతాం. మనం ఒక భూమి కొనుక్కుంటే మనకు జీవితాంతం ఉంటుంది. ఈరోజు డబ్బు అనేది సంపాదించవచ్చండి, కష్టపడితే సంపాదించవచ్చు. డబ్బు అనేది అయిపోతే డబ్బు అనేది ఏం చేస్తాం, మనం వచ్చేస్తాం. కానీ భూమిని వచ్చేయలేం కదండి. భూమి అనేది వారసత్వంగా వచ్చిందో, లేకపోతే ఒకవేళ వారసత్వం రాకుంటే వాళ్ళు ఏదో కష్టం చేసి కష్టపడి సంపాదించుకొని ఒక చిన్న భూమి కొనుక్కుంటారు. ఆ భూమిని ఈ భూబకాసురులు దోచుకొని అదేవిధంగా ఆక్రమించుకుంటే బాధ ఉంటుంది. అదే ఈ వైసీపీ నాయకులు కబ్జాలు, అదే చెప్పేది. వీళ్ళు ఏంటంటే అసైన్డ్ భూములు కబ్జా చేశారు. అదేవిధంగా పేద దళిత కుటుంబాల భూములను కబ్జా చేశారు, ఎస్టీల భూములను కబ్జా చేశారు, అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ చర్చిల భూములు కబ్జా చేశారు, దేవాలయ భూములు కబ్జా చేశారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆఖరికి ఎంతకు దిగజారిపోయారు తెలుసా? ఈరోజు పేదలు కష్టపడి సంపాదించుకున్న ఆ భూమిని కూడా వీళ్ళ స్వార్థం కోసం ఆక్రమించుకుంటున్నారంటే ఎంత భూదాహం ఉంది. ఈరోజు ఎవడైనా కానీ చనిపోతే వాడిని పాతేది 6 అడుగుల లోతులోనే, 6 అడుగుల నేల ఉంటే చాలు. ఈరోజు వాళ్ళేదో ఆయన కష్టపడి పని చేసుకొని తన ఆడబిడ్డల చిన్న ఆడబిడ్డలు వాళ్ళకి రేపు భవిష్యత్తులో వాళ్ళ పెళ్ళిళ్ళకి కావచ్చు, వాళ్ళ చదువులకు కావచ్చు ఉంటుంది. ఆ భూమి ద్వారా ఏదన్నా పని చేసుకో అంటే వచ్చిందా ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా ఎవరికైనా ఇస్తే కౌలు ద్వారా కావచ్చు, లేదా అక్కడ ఏదైనా కట్టి వస్తుంది, నా ఆడబిడ్డలకు పెళ్లి చేయాలి. ఆయనకి పాపం చేనేతలో ఆయన అప్పులు పాలైపోవడం వల్ల చేనేత పరిశ్రమ సరిగ్గా నడకలేక అప్పులు తీర్చుకోవడం కోసం ఆ 3.5 ఎకరాల భూమి అది అమ్ముకున్నామని పిల్లల పెళ్లిళ్ళకి కొంత డబ్బు దాచుకుందామని చేసిన ప్రయత్నంలో వీళ్ళు కబ్జా చేయడం వలన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబం. అవును, అదే జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ప్రధానంగా ఈ విధంగా ఆయన చేయాలని పెళ్ళికి ఈ విధంగా దాచుకున్నాం అనుకున్నాడు. ఇక్కడ ఆయన న్యాయంగా బతికే నిజాయితీగా ఉన్నాడు. ఆయనకేంటి అప్పులు చేశాడు, వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన ఒక సాధారణ కుటుంబంలో ఎవరైనా ఆలోచిస్తే గౌరవంగా బతికే వాళ్ళు, ఒకరి దగ్గర మనం అప్పు చేసాం వాళ్ళకి తీరవాలి, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, మన భూమి ఉంది కదా అమ్మేసి తీర్చుకున్నాం అనుకున్నారు. అలాంటి తీర్చుకునే సమయంలో ఇలాంటి కొంతమంది భూబకాసులు చేయడం వల్ల ఆత్మగౌరవం కోసం చనిపోయాడండి అతనేదో ఇంకేదో బాధతోనే కాదు, ఆత్మగౌరవం కోసం. ఎందుకంటే ఇటు వీళ్ళపైన ఈ నియంతలపైన పోరాడలేక, కుటుంబాన్ని కాపాడుకోలేక, ఒకరితో మాటలు అనలేక ఆత్మగౌరవం కోసం చనిపోయాడు. ఈరోజు ఒక బీసీ బిడ్డ, ఒక చేనేత బిడ్డ ఆత్మగౌరవం కోసం చనిపోయాడు. ఈ జగన్మోహన్ సంవత్సరాల చిన్న కూతుర్ని కూడా ఆయన, అదే చాలా బాధేసింది. ఏంటంటే ఆ పాపకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ భూమి పైన ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు, ఆ దేవుడికి కూడా లేదు. అలాంటిది వాళ్ళు ఈరోజు చనిపోయింది ఏదో యాక్సిడెంట్ ఏదో కాదు, వాళ్ళే బలవన్మరణం చేసుకున్నారు. ఆ బలవన్మరణానికి కారణం ఈ ప్రభుత్వం కదా. ఈరోజు ఎంత బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఎంత బాధనుంటుంది, వాళ్ళ బిడ్డకి ఎంత భవిష్యత్తు ఉంటుంది, ఎన్ని కలలుగా ఉంటారు. మేము ఎంత ఈ విధంగా వృత్తిలో వచ్చి మా పిల్లలు చదువుకొని మంచి స్థాయికి వచ్చి మేము బాగుండాలి. అలాంటిది ఇంత బలవన్మరణానికి పాల్పడ్డారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వంలో ఈ విధంగా జరగకుండా చర్యలు తీసుకోంటే మొదటి నుంచి ఇలాంటి చర్యలు అదే అండి నేను చెప్పాను కదా, సొంత జిల్లాలో సొంత కుటుంబానికే న్యాయం చేయలేడు, సొంత ఇంట్లోనే న్యాయం చేయలేని వ్యక్తి అండి ఇంకా జిల్లాలో ఏం న్యాయం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు? చేతగాని పాలకుడు అంటున్నాం. ఎందుకంటే నీ సొంత ఇంట్లో నీ చెల్లికి న్యాయం చేయాల, నీ సొంత చిన్నాన్నని చంపుకొని నీ ముఖ్యమంత్రి పదవి సంపాదించుకున్న నువ్వు ఈరోజు సొంత జిల్లాలో ఒకరు చచ్చిపోతే కనీసం కనికరం లేదే. ఈయన అంటాడు ఇది తొలిసారి కాదండి. అదే కడప జిల్లాకు సంబంధించిన ప్రొద్దుటూరుకు సంబంధించిన నందం సుబ్బయ్య అనే ఒక బీసీ నేత ఏమన్నాడు,
మా బీసీలకి ఈ విధంగా రావటం లేదని అక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని ఎత్తి చూపిస్తే ఆ బీసీని చంపించేస్తారు ఎవరు? ఈ పెత్తందారుడు, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి, ఈ పెత్తందారుల పార్టీకి సంబంధించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఒక బీసీ, అదే ఆ పక్క నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంకి సంబంధించిన ఒక ఈ విధంగా జరిగింది. అంటే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ప్రజలకే న్యాయం చేయలేని ఇతను రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఈరోజు బీసీలపైన ఒక దమనకాండ జరిపిస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహించాలి. ఈయన కొత్తగా ఒక చట్టం తీసుకొని వచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దీని ద్వారా ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే చెప్తాను చూడండి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా భూములన్నింటినీ కబ్జా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో ఏంటంటే ఎంఆర్ఓలను, అదేవిధంగా విఆర్ఓలను, ఆర్డీఓలను బెదిరించి, అదే వాళ్ళతో కుమ్మక్కై ప్రభుత్వ భూముల్ని, అదేవిధంగా మిషనరీ భూములు, పేదవాళ్ళ భూములన్నింటినీ ఆక్రమించుకొని వీళ్ళ పేరు పైన రాసుకునేస్తారు. సర్వేలు అని చెప్పి ఈ విధంగా చేసుకునేస్తారు. ఆ సర్వేల పైన వీళ్ళ బొమ్మలే ఉంటాయి. ఈయన మళ్ళీ పాస్ పుస్తకాలపైన ఈయన బొమ్మలే. ఒరిజినల్స్ ఏమో ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారు, జెరాక్స్లు వీళ్ళకి ఇస్తారు. ఎక్కడ జెరాక్స్లు పెట్టుకొని లోన్లు ఇవ్వరు. వీళ్ళు చూడండి రాష్ట్రంలో ఏం చేస్తారు తెలుసా? లాస్ట్కి ఈ విధంగా భూములన్నీ దోచుకునేసి ఆఖరికి రాష్ట్రంలో పేదవాడిపైన ఎవరిపైన భూములు లేక అన్ని భూములు వీళ్ళ చేతుల్లోనే పెట్టుకొని మాదే రాష్ట్రం అంటారు. ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి. నేను 2 విషయాలు చెప్తా. భూ సర్వే చేస్తారు కదా, ఆ సర్వేల పైన ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలి. నీ బొమ్మ ఏంటి? నువ్వెవరవి? జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నారండి. నువ్వెవరవి? ఒక ముఖ్యమంత్రివి, 5 ఏళ్లకు నువ్వు ప్రజాప్రతినిధి అంతే, ప్రజల తరపున. ఆ భూ సర్వే అనేది నువ్వు చేసేది నీ 5 ఏళ్ళకి కాదు కదా చేసేది, కొన్ని లక్షల కోట్లు పెట్టి చేస్తూ ఉన్నప్పుడు అవి భవిష్యత్తుకు ఉండాలి. భవిష్యత్తుకు ఉండాలన్నప్పుడు రాష్ట్ర ముద్ర అనేది అక్కడ ఉండాలి, ముద్ర ఉండాలి. నీ ముద్ర ఏంటి? నీ పిచ్చి కాదా? నువ్వెవరవి? నీ ఆస్తులు మాకు అమ్మిచ్చావా? నీ తండ్రి ఇడుపులపై ఎస్టేట్ ఏ విధంగా సంపాదించుకున్నాడు? ఒకప్పుడు అసైన్ భూములు ఏ విధంగా సంపాదించుకున్నారు? ఒకప్పుడు అసెంబ్లీలో నిలదీస్తే బై మిస్టేక్ అవి మా పేరు పైన ఉన్నాయి, మేము ఇచ్చేస్తా ఉన్నావు. అదేదో నీ భూములు ఇవ్వాలా? పేదవాళ్ళ భూములు పేదవాళ్ళకి ఆ రోజు ఏదో నువ్వు భూదాతగా చెప్పుకున్నావు, సిగ్గుండాలి. ఈరోజు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ ఏంటి? నువ్వేమన్నా మాకు భూమి ఇచ్చావా? నువ్వేమన్నా మాకు భూములు ఇచ్చావా? నీ భూములు మాకు ఇచ్చావా? పేదవాళ్ళ భూములు దోచుకున్న కుటుంబం నీది, పేదవాళ్ళ రక్తం తీసుకున్న కుటుంబం నీది. ఈ రోజు మా భూములపై నీ బొమ్మ ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అదేవిధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరు కానీ వాళ్ళ బొమ్మలేదే, ప్రభుత్వం ముద్రేశారు. వాళ్ళు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, వాళ్ళు పాలకులంటే నువ్వు నీచుడివి, క్రిమినల్వి. నీ బొమ్మ ఏంటి? నీ ఆస్తి అమ్మిచ్చావా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేదల కోట్ల లక్షల కోట్లు దోచుకున్న నువ్వు, నీకు సిగ్గుంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నా బీసీలు, నా ఎస్టీలు, నా ప్రజలు అంటావు కదా జగన్, నినికే చెప్పేది, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నేను పులివెందల పులి అని చెప్పుకుంటా, నీలో ఉండేది నిజంగా సీమ రక్తం అయితే, నీకు సిగ్గు మానం ఉంటే ఈరోజు ఆ బొమ్మలు తీపిచ్చి, నువ్వెవడు బొమ్మలు వేయించుకునే దానికి మా భూముల పైన నువ్వేమన్నా నీ లోటస్ పాండ్ అమ్మిచ్చావా మాకు? నీ ఇడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? లేకపోతే నీదేమన్నా తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చావా? ఇడుపులపై ఎస్టేట్లో మీరు దోచుకున్న ల్యాండ్స్ ఏమన్నా ఇచ్చావా? లేదా బెంగళూరు ప్యాలెస్లో అమ్మి వాటా ఏమన్నా మాకు ఇచ్చావా? ఏమి ఇవ్వాలి ఇది నువ్వు? మా భూములపై నీవు ఇచ్చుంటే నీ బొమ్మ వేసుకో. ఎన్నో వేల ఎకరాలు భూదానం చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ బొమ్మలు వేసుకోలేదండి. విజయనగరంలో ఉన్నారు అశోక్ గజపతి రాజు, ఒకటండి విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఎన్నో ఎకరాలు భూదానం చేశారు, వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ బొమ్మ వేసుకోవాలా? పేదల భూములు దోచుకుని నువ్వు ఈరోజు అలాంటి మహానుభావులు కూడా ఎక్కడ వాళ్ళ బొమ్మ వేయించుకోవాలా? వాళ్ళు మహానుభావులు, నువ్వు పేదవాళ్ళ ప్రాణాలు తీసి నీచుడు వీధి రౌడీవి. నీకు ఈరోజు భయపడతావా? మారు, లేకపోతే ప్రజలందరూ రాష్ట్రంలో చైతన్యవంతులు అవుతున్నారు, పాతాళం లేక దొక్కేస్తారు. మరో చెప్పుకోదగ్గ విషయం అండి, నిన్న ఇదే సుబ్బారావు గారు, ఒంటిమిట్ట సుబ్బారావు గారి కుటుంబంలో జరిగిన విషాదంలో ఆయన భార్య, ఆయన చిన్న కూతురు, ఆయన ముగ్గురు చనిపోయారు. ఆయన పెద్ద కూతురు ఉన్నారు ఇంకా కుటుంబంలో, ఒకే ఒక వ్యక్తి మిగిలింది. ఆ వ్యక్తికి నిన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ లోకల్ నాయకులను వాళ్ళ ఇంటికి పంపించి ఆ పాపతో ఫోన్లో మాట్లాడారు. ఆ పాప చదువు, ఆ పాప ఫ్యూచరు, ఆ పాపకు సంబంధించిన అన్ని విషయాలను కేర్ టేకర్గా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందని, మేము అందరం మీ వెనకాల ఉన్నామమ్మా, మీరు బాధపడొద్దని చెప్పి మాట్లాడారు ఫోన్లో ఆ పాపతో. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానీ భువనమ్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు ఇలాంటివి ఎన్నో సంఘటనలు అండి, ఈ రోజు కాదు, 2004 నుంచి కూడా 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని వేల మందిని రాయలసీమలో చంపేస్తే వాళ్ళ బిడ్డల్ని ఫ్యాక్షన్కి దూరంగా తీసుకొని వచ్చి చదివిపించి
వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, భువనమ్మ. ఐఏఎస్ ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు. ఈ రోజు వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉన్నారు. చాలా మంది అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయ్యి ఉన్నారు. ఎస్ అండి. నేను ఒక నిమిషం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే భువనమ్మ, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల బిడ్డల్ని, తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బిడ్డల్ని కార్యకర్తలు తమ బిడ్డలుగా భావించి లోకేష్ గారిని ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో అదే విధంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కార్యకర్తలను చంపేసినా ఈ రాక్షసులు వాళ్ళ బిడ్డలను తీసుకొని మేమున్నామమ్మా, మీ తండ్రి మా కోసం, మా పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు, మీ బిడ్డల్ని మా ట్రస్ట్ ద్వారా చదివిపిస్తాం, మేమున్నాం, మా లోకేష్ని ఏ విధంగా అయితే చదివిపించాం, మా దేవాంశని ఏ విధంగా అయితే చూసుకుంటాం, మిమ్మల్ని అదే విధంగా చూసుకుంటాం. మీరు పట్టాల్సింది కత్తి కాదు, కలం పట్టండి. మీరు రేపు ఇదే ఈ సీమకి మీరు కత్తులు పట్టుకొని కాదు రావాల్సింది, మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరైతే మీ కుటుంబానికి అన్యాయం చేశారో వాళ్ళకు కూడా న్యాయం చేయండి. అది మేము చెప్పేది మీకు. ఒక మంచి సమాజం ఏర్పడే ఇంక వద్దు అని చెప్పిన వ్యక్తులు భువనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులు దగ్గరగా చూస్తున్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. అలాంటి అనేది ఒక మంచి సమాజానికి ఇలాంటి పునాదులు వేయాలి, అంతేగాని కత్తి కాదు పట్టుకోవాల్సింది. విద్య ద్వారా మాత్రమే మంచి సమాజం ఏర్పడుతుందని భావించి వాళ్ళ ఇంటి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇది ఇంకా 100 ఏళ్ళైనా ఇదే విధంగా సేవలు చేస్తూ ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకొని ఒక మంచి సమాజం నిర్మించేదానికి ఈ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉపయోగపడతాయని మేము భావిస్తూ ఉన్నాం.